నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. రాజకీయాల్లో నిరంతరం విమర్శలు, ప్రతి విమర్శలతో బిజీగా ఉండే నాయకులు ఒక్కోసారి చేసే మానవీయ సాయం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన ఒక అద్భుతమైన సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్రశంసలు అందుకుంటుంది. అరుదైన అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక 6 నెలల పసికందును కాపాడటానికి ఆయన అర్ధరాత్రి పూట స్పందించిన తీరు అందరినీ కదిలిస్తోంది. అసలు ఆ చిన్నారికి వచ్చిన వ్యాధి ఏంటి, మంత్రి పయ్యావుల కేశవ్ ఎలా స్పందించారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన 6 నెలల మగ చిన్నారి గత కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. స్థానిక హాస్పిటల్స్ లో చూపించినా తగ్గకపోవడంతో మెరుగైన చికిత్స కోసం ఆ బాలుడిని బెంగళూరులోని ప్రసిద్ధ నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్లు ఆ బాబు హిమోఫోగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ అనే అత్యంత అరుదైన మరియు ప్రాణాంతకమైన రోగనిరోధక వ్యవస్థ రుగ్మతతో బాధపడుతున్నట్లు తేల్చారు. ఈ వ్యాధి తీవ్రత వల్ల బాబు ప్రాణాలకే ప్రమాదం ఉందని, తక్షణమే అత్యవసర వైద్యం అందించాలని డాక్టర్లు స్పష్టం చేశారు. అయితే ఈ చికిత్స కోసం దాదాపు 30 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని హాస్పిటల్ యాజమాన్యం ఎస్టిమేషన్ ఇచ్చింది. అంత పెద్ద మొత్తం భరించే స్తోమత లేక కళ్ల ముందే పసికందు ప్రాణాలు పోతుంటే ఏం చేయాలో పాలుపోక ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే స్థానిక నేతల ద్వారా ఈ విషయం ఉరవకొండ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి వెళ్లింది. చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుసుకున్న మంత్రి పయ్యావుల కేశవ్ సమయం అర్ధరాత్రి దాటినప్పటికీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగారు. అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో అర్ధరాత్రి పూటే స్వయంగా మాట్లాడి బాబు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎల్ఓసి మంజూరయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మంత్రి ఆదేశాలతో అధికారులు కూడా వేగంగా స్పందించి అవసరమైన నిధులను క్లియర్ చేయడంతో బెంగళూరు హాస్పిటల్లో చిన్నారికి అత్యవసర వైద్య ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. మంత్రి పయ్యావుల కేశవ్ సకాలంలో స్పందించి 30 లక్షల సాయాన్ని అందించడం వల్లే ఆ 6 నెలల చిన్నారికి సకాలంలో వైద్యం అంది ప్రాణాలు నిలిచాయి. ఆపదలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ సమయపాలన పక్కన పెట్టి ఒక పసికందు ప్రాణాన్ని కాపాడిన పయ్యావుల కేశవ్ పెద్ద మనసుకు నెటిజన్లు సెల్యూట్ కొడుతున్నారు. మరి అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన ఈ అద్భుతమైన మానవీయ సాయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ లో పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.